హాయ్ అండి. అన్ని చోట్ల డిజిటల్ మీటర్స్ పెడుతున్నారు. దానికి జనాలు తిరగపెడుతున్నారు వైజాగ్‌లో. ఇంకోసారి ఈ టైప్ వచ్చారంటే మర్యాదలుండవు. అపార్ట్మెంట్‌లో వాళ్ళు డిజిటల్ మీటర్లు లేవు, ఏమి లేవు. మా ఏరియాకి రావాలి, మీ మీటర్లు పగలగొట్టకపోతే చూస్తుండండి అంటున్నారు. కరెంటు వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేక భావం వచ్చిందండి అందరికీ. ఎందుకు అంటే అంతకుముందు వాడు కాల్చుకుని వెళ్ళిపోయిన వాడేసుకుని వెళ్ళిపోయిన కరెంటును కూడా వీళ్ళకి నెక్స్ట్ ఎవరైనా ఆ ఇంట్లో రెంట్కి దిగినా లేకపోతే నెక్స్ట్ ఎవరైనా ఆ కరెంటు వాడుకున్నా వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. అంతకుముందు 5,000 4,000 వాడుకున్న వాళ్ళు ఉంటారు కరెంటు బిల్లు. ఇప్పుడున్న వాళ్ళు 1,000 రూపాయలు వాడుకుంటారు. కానీ అవతల వాడుకుని వాడు ఎప్పటికప్పుడు బిల్లు కట్టేసినా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అదే బిల్లు చూపిస్తూ 3,000 4,000 బిల్లు వస్తుంది. అదేంటి అని చెప్పి మీటర్కి కంప్లైంట్లు పెట్టాం, అన్నీ చేసాం. కానీ కరెంట్ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకని మాకు ఇట్లాంటి డిజిటల్ మీటర్లు ఏమొద్దు, మాకున్న మీటర్లు మాకు ఉంచండి, ఇంకోసారి మా ఏరియాకి వచ్చారంటే మీకు మర్యాదలు ఉండవని చెప్తున్నారు. మీరేమంటారు? మీకు కూడా కరెంటు విషయంలో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయా? కరెంటు బిల్లు కట్టలేక మాత్రం జనాలు సగ అవస్థలు పడుతున్నారండి. వాడుకున్న దానికి కట్టచ్చు, ఎవడో వాడేసుకు వెళ్ళిపోయిన దానికి కూడా కట్టమని. లేకపోతే దానంతరం అది మీటర్ తిరిగేసి దాని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి కట్టడానికి? మీరేమంటారు?